విజయవాడలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో జనజీవనం స్తంభించింది. పలుచోట్ల రహదారులపై నీరు నిలిచింది. వాహనదారుల రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. విజయవాడలోని మొగల్రాజాపురం, పటమట ప్రాంతాలలో భారీ వర్షంతో రహదారులు జలమయమయ్యాయి. చిట్టినగర్ పరిసర ప్రాంతాలలో నీరు నిలిచింది. పండిట్ నెహ్రూ బస్టాండ్ సమీపంలో వర్షపు నీరు చేరింది. విజయవాడలో భారీ వర్షానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. విజయవాడ వర్షం దంచి కొట్టింది. దాదాపు అరగంట పాటు కురిసిన వర్షానికి రహదారులన్నీ కూడా పూర్తిగా జలమయమైన పరిస్థితి కనిపిస్తుంది. ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం విజయవాడను ఒక్కసారిగా పడిన పరిస్థితుల్లో రహదారులన్నీ కూడా పూర్తిగా జలమయమైన పరిస్థితి అయితే మనం చూడొచ్చు. ప్రస్తుతం మనం బందర్ రోడ్లో ఉన్నాము. గేట్వే హోటల్ దగ్గర మొత్తం రహదారి అంతా కూడా దాదాపు మోకాళ్ళ లోతు నీళ్ళల్లో ఉన్న పరిస్థితి. పూర్తిగా ట్రాఫిక్ కూడా అంతరాయం కలుగుతున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం కాలేజీలు, స్కూల్స్ విడిచే టైము ఈ రోడ్డు ఆనుకునే దాదాపు 2-3 కాలేజీల వరకు ఉన్నాయి. ఆ పిల్లలు కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. భారీగా ట్రాఫిక్ కూడా అంతరాయం కలుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం వాతావరణ నేపథ్యంలో రాబోయే 3 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయంటూ వాతావరణ శాఖ హెచ్చరికలు ఇప్పటికే జారీ చేసింది. లోతట్టు ప్రాంతాలు ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. దాదాపు అంటే ఎన్టీఆర్ జిల్లాతో పాటు ఇటు కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో భారీ స్థాయిలో వర్షం కురుస్తున్నట్టు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. చిన్నపాటి వర్షానికే దాదాపు రహదారులన్నీ కూడా జలమయ్యే పరిస్థితి అయితే కనిపించింది. అయితే ఇప్పుడు దాదాపు అరగంట పాటు కుండపోత వర్షం ఆకాశానికి గండి పడింది అనే విధంగా ఈరోజు వర్షం కురిసిందనే చెప్పొచ్చు. భారీ స్థాయిలో వర్షం కూడంతో రహదారి అంటే బందర్ రోడ్డు పూర్తిగా మనం చూస్తే రహదారి అంతా కూడా పూర్తిగా నీట మునిగిన పరిస్థితి. ఎక్కడికక్కడ వాహనాలన్నీ కూడా నిలబడిపోయిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎవరైతే ఫుట్పాత్ల మీద నిలబడిపోయారో వాళ్ళు ఇటువైపు దిగి రావడానికి కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా ఎక్కడైతే వాటర్ నిలబడిందో వాటర్ అంతా కూడా ఆ రోడ్ల మీదకి రావడం, ఇటు డ్రైనేజీలకు వెళ్ళే పరిస్థితి లేకపోవడంతో అదంతా కూడా రహదారి మీదకి వచ్చిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం వాటర్ను మళ్ళీ డ్రైనేజీలోకి వెళ్లేందుకు అన్ని ఏర్పాట్లు మున్సిపల్ అధికారులు చేపడుతున్నామంటే ఇప్పటికే చెప్పారు. కొన్ని ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలని ఇటు మొగల్రాజపురం ప్రాంతం కానీ లేదంటే సిద్ధార్థ కాలేజీ రోడ్డు కానీ ఇటువంటి ప్రాంతాలన్నీ బందర్ రోడ్డు అదేవిధంగా ఈనాడు ప్రాంతం ఈ ప్రాంతాలన్నీ కూడా దాదాపు నీట మునిగిన పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు లోతట్టు ప్రాంతాలు ఎక్కడైతే ఉన్నాయో అవన్నీ కూడా జలమయమైంది. ఎందుకంటే దాదాపు అరగంట పాటు ఎక్కడ కూడా ఏకదాటిగా వర్షం కురడంతో ఈ పరిస్థితి వచ్చిందనే చెప్పాలి. చిన్నపాటి వర్షానికి విజయవాడ నగరం అంతా కూడా అతలాకుతలం అవుతున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. మోకాళ్ళ లోతు నీళ్ళల్లో మనం చూడొచ్చు పూర్తిగా ట్రాఫిక్ పూర్తిగా అంతరాయం ఏర్పడుతున్న పరిస్థితి. దాదాపు కిలోమీటర్ల మేర ఇక్కడ ఎంత కూడా ట్రాఫిక్ నిలబడిపోయిన పరిస్థితి కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మరొక కొద్దిసేపు కనుక వర్షం ఈ విధంగానే పడితే కనుక పరిస్థితి మరింత ఘోరంగా ఉండేదని మాత్రం అర్థమవుతుంది. ఎవరికాలు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. చాలా మంది ఫుట్పాత్ల మీద ఉండిపోయి వాళ్ళ సహాయం కోసం అడుగుతున్న పరిస్థితి కూడా మనం చూడొచ్చు. పూర్తిగా ఎవరికి వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే మోకాళ్ళ లోతు నీళ్ళల్లో వాళ్ళు అనేక అవస్థలు పడుతున్న పరిస్థితి కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఊహించిన వర్షం ఒక్కసారిగా అప్పటి వరకు ఎండ కాచి ఒక్కసారిగా వాతావరణం మారింది. అనుకోని విధంగా వర్షం ఒక్కసారిగా పడడం, ఉరుములతో మెరుపులతో కూడిన భారీ వర్షం రావడంతో విజయవాడ నగరం అంతా కూడా జలమయమైందని చెప్పాలి. ప్రధానమైన బందర్ రోడ్డు సైతం ఈ విధంగా తయారైంది. అంటే లోకల్లో ఉన్న చిన్న రోడ్ల పరిస్థితి ఏ విధంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. మరికొద్దిసేపు కనుక వర్షం ఇదే విధంగా పడుంటే కనుక పరిస్థితి మరింత దారుణంగా ఉండేదని మాత్రం అర్థమవుతుంది. కెమెరా పర్సన్ వంశీతో కలిసి సురేంద్ర, సాక్షి టీవీ, విజయవాడ నుంచి.